హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా వనస్థలిపురంకి వచ్చేసాం. వనస్థలిపురం ఉంటున్న శివపార్వతి గారింటికి వచ్చాం. శివపార్వతి గారు వారి పెరటి తోటను కూడా చక్కగా సెగ్రేట్ చేసుకున్నారండి. కాబట్టి శివపార్వతి గారితో మాట్లాడుతూ వారి పెరటి తోటను కూడా పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, వారితో మాట్లాడుతూ వారి పెరటి తోటను పరిచయం చేసుకుందామా? కవా, లెట్స్ గో. ఓకే అండి, శివపార్వతి గారు మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో మన ఎపిసోడ్లో మీకు తెలుసు ఒక సెగ్మెంట్ ఉంటుంది. మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో క్రితం ఎపిసోడ్లో మీకు తెలుసు ఆల్రెడీ, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఓకే, ఇదండి ఈ కాయ. ఓకే, అప్పుడు మనం ఫ్లవర్ చూపించాం కదా. ఓకే, ఇప్పుడు ఫ్రూట్. ఓకే, రెడ్ అండ్ వైటిష్ కలర్లో ఉంది ఫ్రూట్. క్రీమ్ కలర్లో ఉంది. ఆ ఫ్రూట్ చూసి ఆ మొక్క ఏంటో చెప్పండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే. శివపార్వతి గారు, మొత్తానికైతే కింద కూడా మీరు మంచిగా గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. పైన ఫుల్గా ఉంది, కింద కూడా. అంటే ఇది కూడా మీ ప్లేస్ అయినా లేకుంటే మీరు హైర్ చేసుకున్నారు? వేరే ఫ్రెండ్ వాళ్ళది, తెలిసిన వాళ్ళది. సో ఇక్కడ మీరు పెట్టేసుకుంటారు. ఫైన్. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సేమ్ అండి? లేదండి, ఇది యాక్చువల్గా డంపింగ్ యార్డ్. వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని దీన్ని ఇలా యాక్చువల్గా డంపింగ్ యార్డ్ని పర్మిషన్ తీసుకొని ఇలా చేసుకున్నారు. అంతేలేండి, ఎవరైనా ప్లేస్లో మనం మొక్కలు పెంచుకుంటున్నాం, మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఇది చేసేసుకుంటారో భయం ఉంటుంది కాబట్టి. ఓకే, సో డంపింగ్ యార్డ్ని క్లియర్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నారు. ఓకే, ఫైన్, సూపర్ అండి. సో మరి ఇక్కడ అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాల్సింది మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు మనం మిద్దె తోట మీద పెట్టుకునే దానికి పెరటి తోటలో పెట్టుకునే దానికి డిఫరెన్స్ చెప్పండి ఫస్ట్ నాకు. యాక్చువల్గా కింద పెట్టడం వల్ల మనకి చాలా వస్తాయండి. ఏదైనా తీగ జాతి మెయిన్ కింద పెట్టుకోవాలండి. ఫ్రూట్స్ కూడా ఎక్కువ వస్తాయి. మిద్దె తోటకి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ వస్తాయి, మనకి హీలింగ్ తీసుకోవచ్చు, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఎస్, ఎందుకంటే మనము కింద కొద్దిగా ప్లేస్ ఉన్నా సరే ఏ మొక్క పెట్టుకున్నా సరే బాగా ఈల్డ్ వస్తుంది. ఎందుకంటే రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో లిమిటెడ్ సోర్స్ మనము మిద్దె మీద పెట్టుకుంటే మిద్దె తోటలో ఏంటంటే చిన్న చిన్న కుండీల్లో పెడతాం కాబట్టి ఆ స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది, నీళ్లు తక్కువగా. కానీ ఏమైనా నేచరే, ఎందుకంటే కింద భూమిలో పెడితే చాలా బాగా వస్తాయి. బుడిద గుమ్మడి అండి దాదాపు 20-30 వరకు ఉన్నాయి. ఎస్, అక్కడ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ముందుగా. సో ఫస్ట్ యాక్చువల్గా ఇది గరకు నేల, అంటే మొరం నేల అంటారు. అది దీంట్లో రావండి, మొక్కలు రావు. అందుకని ఏం చేశాను, నేను ఇలా రింగ్స్ తీసుకున్నాను. ఓకే, సిమెంట్ రింగ్స్. ఇది దీంట్లో నేను ఎరువు, మట్టి, కోకోపిట్ అన్ని, అంటే కోకోపిట్ తక్కువ కలిపాను దీనికి, కింద కదా మనకి లైట్ వెయిట్ ఉండాలని కోకోపిట్ కలుపుతాం మాక్చరింగ్ కోసం అని. ఇక్కడ అవసరం లేదండి, కాబట్టి ఇలా రెడీ చేసుకొని ఇవి తీగ జాతి పెట్టాను. అంటే కోకోపిట్ మన కుండల పాట్లో అయితే కోకోపిట్ అవసరం, ఈ భూమి మీద అంత అవసరం లేదు. మామూలుగా కొంచెం కలుపుకుంటే కలుపుకోవచ్చు జస్ట్. ఎందుకంటే పైన కుండీకి మనం లైట్ వెయిట్ ఉండాలి, బరువు మనం అంత వద్దు అనుకున్నప్పుడు మనం కోకోపిట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. కోకోపిట్ ఎక్స్ట్రా. సో తీగ జాతులు స్పెషల్గా వేసారు, తీగ జాతులు బాగా వస్తాయండి. ఇప్పుడు మనం పోసింది కాక కింద వరకు వెళ్ళిపోతాయి, కింద మట్టి ఉంటది కాబట్టి స్ప్రెడ్ అవుతుంది, వేరే వ్యవస్థ స్ప్రెడ్ అవుతుంది, మనకి ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఈ నెట్స్ ఎందుకు కట్టానంటే ఇలా పాకడానికి దానికి సపోర్ట్. సో మంచిగా నెట్ వేసేసారు ఇక్కడ. సో ఇదేంటండి, వాలీబాల్ నెట్, షటిల్ నెట్ వేసేసారు ఇక్కడ. సో ఏది కూడా ఏదంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయాలి అనుకుంటారు కనుక ఈ నెట్ ఏదైతే ఉందో పనికిరాందుకు ఒకసారి నెట్లో ఆడుతున్నప్పుడు కట్ అయిపోయి పాడైపోతాయి కదా, అవి వేసేసారు. సూపర్ అండి, బెస్ట్ ఐడియా. అండ్ అలాగే వెదురు బొంగులు వేసేసారు, సో చల్లగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ ఇవన్నీ కూడా ఇందులో ఏమేమి వేసారండి? ఇక్కడ సొర, ఇది బీర, ఓకే, అది పొట్ల, ఓకే, అక్కడ చిక్కుడు, అక్కడ వంగ, ఇది కూడా సొర అండి, ఓకే, ఇది బీర. అన్ని రకాలు వేసుకున్నారు ఇక్కడ, అన్ని రకాలు. ఓకే, రైట్, సూపర్. అంటే ఆల్రెడీ వీటికి మీరు ఈల్డ్ తీసుకున్నారండి? వచ్చిందండి, ఇది సెకండ్ టైం. ఓకే, బాగా వచ్చాయా? బాగా వచ్చాయి. సో పైన కంటే కిందనే బాగా వస్తాయండి. యాక్చువల్గా ఇంకా ముందు కూడా ఇక్కడే ఎక్కువ స్ప్రెడ్ చేస్తాను. ఓకే, కూరగాయలు ఇవన్నీ కూడా.
ఎస్ ఎస్ సూపర్, ఎందుకంటే కింద మనకి బాగా వస్తుంది కాబట్టి. ఓకే సూపర్. సో ఇక్కడ ఇదండి ఇవి వేస్ట్ బొచ్చలండి, మీకు అర్థమై అవునండి. వాటిని ఇలా కొత్తిమీర పుదీనా కరేపా ఇవి వేసుకోవచ్చు అనమాట బచ్చలి. ఓకే ఇట్లా వేసేసి. సో మరి కింద వాటికి వస్తాయండి ఎండ దగ్గర వస్తాయి, ఇట్లా పెడతాం క్రాస్ చివర్లో, ఇట్లా క్రాస్ గా పెడతాం. అచ్చా ఈ ఎడ్జ్ లో పెడతారు. ప్రిపేర్ చేశాను, అవి ఇంకా పెట్టలా నేను. అచ్చా ఓకే. అంటే పుదీనా ఎలా అంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ ఉన్న స్ప్రెడ్ అవుతుంది పుదీనా. ఈ చివర్లో పెడితే ఏంటంటే కింద పెడితే అది తగలదు, వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఇలా పాకుతుంది కదా పుదీనా, ఇలా వచ్చేస్తుంది, బయటకు వస్తాయి, బయటకు వస్తాం, అప్పుడు ఇబ్బంది లేదు. బచ్చలు కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇలాంటి వర్టికల్ ఈ మధ్య అంటే దేన్ని వేస్ట్ పోనియొద్దని నా ఉద్దేశం. ఎస్ అండి. సో ఈ మధ్య ఎక్కువగా చెప్పాలంటే ఈ పెరుగు ఎక్కువగా వాడుతున్నారు చాలా మంది. ఆ పెరుగు కంటైనర్ లో కూడా చిన్న చిన్న పెట్టుకోవచ్చు. నేను పెట్టాను కదండి పైన, అందరు గిఫ్ట్ ఇస్తాను. అలా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న పెరుగు వాటిలో కూడా చేసేయచ్చు. సో అది కింద బకెట్ ముందు సిమెంట్ వేసి రాడు స్ట్రాంగ్ పెట్టారు. ఓకే దీని సపోర్ట్ పడదు ఇక. ఓకే పడకుండా స్ట్రాంగ్ పెట్టేస్తారు. సూపర్ సూపర్. సో ఇక్కడ వంగ పెట్టాను ఈ బాక్స్ లో, దీంట్లో ఆకుకూర వేసాను. టమాటాలు అవి ఇవి కూరగాయలు వచ్చే బాక్స్ ఇక వాడేశారనమాట. ఓకే సో ఇవి కూడా వదలా మీరు. సో ఇక్కడ వంగ పెట్టారు. ఓకే ఇది బచ్చలండి. ఇవి వీటి సంగతి చెప్తా. వీటిలాంటివి ఇవి పార్లర్ లో ఉంటాయండి, పార్లర్ వేస్ట్ బాక్స్. పెడిక్యూర్ చేస్తుంటారు కదా వాటికి సంబంధించి. అంటే ఇవన్నీ తీసుకొచ్చేసి పెట్టేస్తున్నారు. ఓకే చిక్కుడు ఇంకేం వేస్తారండి? కాకర. సో ఇది ఏంటంటే మొత్తం ఆవు ఎరువు వేసేసాను. ఓకే ఇవి కూడా ఇగో బచ్చల కూర. బచ్చలి. సో బచ్చల కూర బాగా వచ్చిందండి. ఇది పాములు రాకుండా చెట్టు అండి. ఓకే పాములు రాకుండా మస్కిలో రిప్లెంట్ లాగా స్నేక్ రిప్లెంట్ అనమాట. ఓకే ఫైన్. ఇది గోరింటాకు. మొలిచింది. ఇది క్యాన్సర్ కి మంచిదని నల్ల పసుపు అంటారండి. నల్ల పసుపు. ఓకే ఇది ఓకే. సో అది నల్ల బ్లాక్ గా ఉంటుందండి, కొంచెం బ్లాక్, పైన బ్లాక్ ఉంటుంది, లోపల ఎల్లోగా ఉంటుంది. ఎప్పుడు పెట్టారండి అది? పోయిన సంవత్సరం వస్తుంది. అంటే దాని కూడా నార్మల్ గా సీడ్స్ అది ఎల్లో, అది మనం వాడుకునే పసుపు. ఇదేమో నల్ల పసుపు. అంటే మెడిసినల్ వాల్యూ. అంటే ఇది నార్మల్ గా పెట్టేయడం లేకపోతే దీని సీడ్స్ ఏమైనా వస్తాయా? గడ్డలు ఉంటాయి, గడ్డలు, పసుపు గడ్డలు. ఎక్కడ అంటే మీరు ఇక్కడ తీసుకుని మామూలుగా ఫ్రెండ్స్ ఇచ్చారు. అసలు ఎన్ని రోజుల పంట అండి అది? 6 months అండి. 6 months పంట. అవునండి. ఈ పసుపు కానీ లేకుంటే ఈ అల్లం కానీ నీళ్ళు ఎక్కువ అది కింద పండుతుంది కాబట్టి ఇబ్బంది కదా. యాక్చువల్గా ఎక్కువ నీళ్ళు ఉంటే పాడైపోతుంది కదా. నీళ్ళు ఎక్కువ తగలొద్దండి, లిమిటెడ్ ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా ఇస్తే ఒక్కోసారి కిందంతా కుళ్ళిపోతుంది గడ్డ. కాబట్టి ప్రాపర్ గా మాయిశ్చర్ చూసుకొని దానికి వాటర్ వేయాలి. ఆ మొత్తం 2 rolls కూడా పసుపే. మాకు ఇల్లుకు సరిపడా పసుపు పండిస్తానండి. మా ఇంటికి ఆర్గానిక్ పసుపే వాడతాం. ఓకే సో ఇందులో రెడీ చేసి పెట్టుకున్నారా? ఇవి నిన్న పాలకూరను కొత్తిమీర వేసారు ఆల్రెడీ. ఓకే సో ఎప్పటిలోకి వచ్చేస్తాయండి ఇవి? వస్తాయండి ఒక 10 days లో చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి. చూసారా పాలకూర ఇవి వేసుకుంటే ఏంటంటే తొందరగా వచ్చేస్తాయి. మనం కూడా గార్డెనర్ అవి ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇట్లాంటివి వేసుకుంటే. కాబట్టి వీటితో స్టార్ట్ చేస్తే మంచిది. ఓకే ఇదేంటండి పందిరి ఎందుకు వేసారు? ఇది దొండకి వేసాను, అక్కడ పెట్టారు, దొండకు పెట్టేసాను. ఓకే ఆ దొండ కోసం పందిరి ఇంకా ఇప్పుడే వస్తుంది. పైన కంటే కూడా కింద చక్కగా ఎక్కువగా వస్తుంది ఇల్లు, అందుకని దొండ కోసం వేసేసారు. రోడ్డు మీద ఉంది ఎవరు తీసుకెళ్ళరండి? లేదండి, లాగ్ చేశారు. ఇది రోడ్డు మీద ఉన్న తీసుకొని వెళ్ళిపోతారు చాలా మంది. సో ఇటండి ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్. ఓకే ఇదండి పపాయ. ఓకే ఇదండి ఆపిల్ బేర్. ఇప్పుడే వస్తుంది పూత, ఇప్పుడే వస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొక పపాయాల కింద బాగా పెట్టారు, చాలా పెట్టారు. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది ఒక నెల అయిందండి. నెల అయింది. సో పపాయ త్వరగా అంటే భూమిలో పెడితే త్వరగా వస్తుంది, త్వరగా కాయలు కూడా ఇచ్చేస్తాం. సో ఇవ్వండి ఇవి ఈ రోల్ మొత్తం పసుపు అండి. ఈ రో మొత్తం పసుపు. సో మొత్తం కూలర్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మా ఇంటికి సరిపడా పసుపు వస్తుందండి ఈ 2 rollsలో. దాదాపు అది 5, ఇవి 5, 10. 10 మొత్తం రౌండ్ ఫిగర్లు 10, 30 పెడుతున్నారు మీరు అన్ని. ఓకే సో ఇవన్నీ దూరం ఇలా దూరమే ఉండాలండి. గడ్డలు స్ప్రెడ్ అయితే. ఓకే ఒక టబ్లో ఎన్ని వస్తాయండి? ఒక 1/2 kg వస్తాయా? లేదు 2 kg దాకా వస్తాయి. 2 kg దాకా వస్తాయి. ఓకే ఇది ఎప్పుడు వేశారు మీరు? ఇవి వేసి 1 month. 1 month. దీని టైం 6 months. ఓకే పసుపు టైం 6 months. సో చాలా మందికి పసుపు పెడతాము కానీ అది కంప్లీట్ అయినట్టు ఎలా తెలుస్తుందండి? అంటే అది మొత్తం ఇట్లా గ్రీనిష్ నాకు ఎల్లోయిష్ గా మారుతుందండి.
ఎల్లోయిష్గా మారుతుంది. తర్వాత బ్రౌన్కి వస్తుంది, అప్పుడు మనం తీసేయచ్చు. ఓకే, అదే గుర్తు. ఎల్లో వచ్చి తర్వాత బ్రౌనిష్ అవుతుంది, అప్పుడు తీసేయచ్చు. సో ఒక్కోసారి మధ్యలో దీనికి ఎక్కువ వాటర్ ఇచ్చేసినట్టు ఏమైనా లైట్కి ఇస్తామండి, ఎక్కువ అయితే నీరు పెట్టాం పసుపు. ఓకే, లైట్కి ఇవ్వాలి. ఎరువు మాత్రం అప్పుడప్పుడు మధ్యలో ఇస్తాం. అంటే ఎందుకంటే ఒక్కోసారి వాటర్ ఎక్కువైనట్టు మనకు అనిపిస్తే ఏమన్నా ఆకు ఇది అయిపోవడం కానీ ఏమైనా అవుతుంది. అందుకనే ఎక్కువ వాటర్ పసుపుకి. ఓకే, చూసుకోవాలి ఇట్లా. ఎస్. సో 6 monthsలో కాపు వస్తుంది. కాకపోతే మనకి పసుపు అయిందా లేదా అనేది ఒక డైలమా ఉంటుంది అందరికి. ఇది ఎప్పుడు తీయాలి, ముందే తీసేస్తే పాడైపోతుంది, ఇన్ని రోజులు పెంచింది అనిపిస్తుంది. సో ముందు ఎల్లో అవుతుంది, తర్వాత బ్రౌనిష్గా అవుతుంది. అది మనకి సైన్ పసుపు కంప్లీట్ అయినట్టు. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఒక 2 kg తీసుకున్నామంటే అవునండి. పసుపు సరే పండిస్తున్నా సరే, దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? దాన్ని ఎండబెట్టాలి, ఉడకబెడతామండి. ఫస్ట్ ఉడకబెడతాం, మంచిగా కడిగేసి క్లీన్ చేసి ఉడకబెడతాం. చిన్న చిన్న పీసెస్ చేసి ఎండబెడతాం. అచ్చా, డైరెక్ట్ తీసుకోగానే ఎండబెట్టాం. ఓకే, దాన్ని శుభ్రంగా కడిగేసుకొని మనం దాన్ని ఉడకబెడతాం పెద్ద గిన్నెలో. ఉడకబెట్టిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ చేసి ఎండబెడతాం. దాన్ని మనం గ్రైండ్లో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అన్నా వేయవచ్చు. ఇంత చిన్న టబ్లో 2 kg వెళ్తుందంటే ఆల్మోస్ట్ 2 kg అంటే మనకి ఈజీగా 6 months అయితే దాదాపు మాకు 2 ఫ్యామిలీలకు సరిపోద్దండి. మా పాపకు పంపిస్తాను, మా ఇంట్లో సరిపోతుంది. సూపర్. సో ఒక టబ్లో అంత వస్తుందంటే 6 monthsలో మనం హ్యాపీగా ఒక ఫ్యామిలీ చిన్న టబ్ ఇలాంటిది పెట్టుకున్నదంటే, బయట పసుపు మంచిది కాదు, చాలా మంది అంటారు ఇదేదో పసుపు కాదు కలర్ అది ఇది అంటారు. ఒక 6 నెలలు కష్టపడి ఇన్ ద సెన్స్ పెట్టేసి చూసుకుంటే కూడా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అడీనియమ్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఈ గోడ మీద పెట్టాను, వీటికి ఎప్పుడో ఒక్కసారి వాటర్ ఇచ్చేది నేను. ఇక్కడ అంతా అడీనియమ్స్ పెట్టాను, అక్కడి నుంచి ఇక్కడ దాకా. సో వీటి ఏజ్ ఎంత అండి? ఒక్కొక్కటి అన్ని ఎంత? 2-3 years అండి. 2-3 years. కొంతమంది వాటిని మంచి మోల్డ్ చేస్తుంటారు, కట్టి ఆర్ట్ లాగా అట్లా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే మీరు ట్రై చేయలేదు ఇంకా చేయాలి. ఓకే, సో వీటి పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు, రిలాక్స్ పెట్టి. కానీ వీటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిని బోన్ సైజ్ చేసి చిన్నగా ఉంటే ఇంకా పెరుగుతుంది కాస్ట్. సో వీటికి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. నెక్స్ట్ అండి సీతాఫలం. ఓకే, అటు పక్కన అది వాటర్ యాపిల్. ఓకే, ఇది దానిమ్మ ఫ్రూట్స్ మొత్తం. అది మలబరీ, చూసారా కాయలు వస్తున్నాయి. అవునండి, చిన్న కాయ. సో ఇక్కడండి ఇటు పక్కన దీనికి ఏమైందండి? ఇది వైరస్ వచ్చిందండి. అది కట్ చేయాలి అక్కడ వరకు కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఆల్రెడీ కాయ కూడా ఉంది దాన్ని. ఉంది. ఓకే, సో కాయ కాసినాక దానికి వైరస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ మధ్యలోంచి దీన్ని ఆకుల్లా మొత్తం తీసేస్తే మళ్ళీ వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే మొత్తం చెట్టు మొత్తం ఇది అయిపోతుంది, అదేం కాదు. అది అంటే దాని చూడండి ఆ పక్కన అది బాగుంది, అది ఫ్రెష్గా. సో దీనికి ఏంటంటే వైరస్ అంటే దీనికి ఏమైనా మందులు కొట్టచ్చా, లేకుంటే ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? నేనైతే మందులు కొట్టానండి, ఆకుల్ని తీసేస్తాను. ఆకులు తీసేస్తా మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. సో కొంతమంది మందులు కొడతారు. మనం ఎట్లా ఇది ఒక్కొక్క ఆకు తీసిన అయ్యేటట్టు కనబడుతుంది, అక్కడ తీసేస్తాను. అలా వస్తుంది కదా, ఇబ్బంది లేదు. అలాగే కొన్ని మొక్కలు యాక్చువల్గా ఆల్మోస్ట్ అవి అయిపోయాయి, వాటి పరిస్థితి అయిపోయింది అంటే కూడా వాటిని కొంతమంది బతికిస్తుంటారు అలోవీరాలో పెట్టి. అదే ప్రాసెస్ మీకు తెలుసండి? అలోవీరా రాసి పెడతాం అన్నమాట. అసలు ఏదైనా కొత్త ఒక స్టెమ్ పెట్టాలి అంటే దాన్ని బ్రతికించాలంటే దాన్ని అలోవీరాలో ముంచుతాం, ఉసుకలో పెడతాం. అప్పుడు అది దానికి వేరే సిస్టమ్ వచ్చేస్తుంది అనమాట. అచ్చా, అలోవీరా దాన్ని లోటస్ అండి. సూపర్. సో లోటస్ వచ్చింది, చక్కగా కనపడుతుంది లోటస్. అది ఒక్క కలర్ ఉందా, ఇంకే కలర్ ఉన్నాయండి? ఇంకా ఉన్నాయండి, అది కూడా ఉన్నాయి. సో లోటస్ ఇప్పుడు వస్తే ఉంటుందండి. యాక్చువల్గా ఇది గార్డెన్ ఇలా మనం ఇలా సెటప్ చేయాలని పెట్టుకున్నాను అనమాట. ఈ గార్డెన్ ఇప్పుడిప్పుడే సెటప్ చేస్తున్నాను, ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు దీన్ని. పైన మాత్రం ఫుల్ఫిల్ అయింది. ఇలా మనం నడుచుకుంటూ వస్తే బాగుండాలి. అక్కడ ఒక విగ్రహం వస్తుంది, రాధాకృష్ణులు ఏదో అక్కడ లోటస్ వస్తుంది. సూపర్. ఇంకా కొంచెం గార్డెనింగ్ చేస్తాను అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఇప్పుడే మెల్లిమెల్లిగా సెట్ చేస్తున్నాను. పైన వెంచర్ కంప్లీట్ అయిపోయింది, ఈ వెంచర్ లో ఉన్నాను ఇప్పుడు. ఓకే, అక్కడండి అక్కడ పపాయ, ఇది తెల్లనేరేడు. ఇది బనానా సపోటా. ఓకే, బనానా సపోటా అంటే బనానా టైప్ లో కాస్తుంది సపోటానే, ఇంత పెద్దగా ఉంటుంది. టుడేస్ ఎపిసోడ్ కింగ్ ఆఫ్ ది గార్డెన్ బనానా సపోటా. నెక్స్ట్ అండి ఎర్ర అరటి. మీరు మామూలు అరటి చూస్తారు కదా? అవునండి, అది ఎర్ర అరటి. అంటే అది నార్మల్ తినేదా, కూరదండి? తినేది ఎర్ర అరటి. నెక్స్ట్ తెల్లనేరేడు. ఓకే. ఇది తినే అరటి, నార్మల్ అరటి. అక్కడ నిమ్మకాయ చూసారా? గజ నిమ్మ. కరివేపాకు.
పపాయ. ఓకే ఫైన్. అక్కడ మళ్ళీ అక్కడ పాకించారు ఏంటంటే అది మొత్తం ఇదండి మన బూడిది గుమ్మడి. ఇంకోటి మన షుగర్కి వాడుకుంటాం తిప్పతీగ. మొత్తం అటు మొత్తం ఏదైతే క్రీపర్ టైపు అంతా తిప్పతీగ, బూడిద గుమ్మడి, చిక్కుడు ఇదంతా అల్లుకుపోయింది అనమాట మొత్తం. ఓకే అండి. ఇక్కడండి కిల్లి నేరేడు అంటారు. కిల్లి నేరేడు. సో కిల్లి నేరేడు అంటే ఏంటండి బేసిక్గా? ఇగో ఇలా చిన్న చిన్నగా కాస్తాయండి. నేరేడే ఒక రకం. అచ్చా, తింటే ఎర్రగా అవుతుంది ఏంటండి? లేదండి, కిల్లి తింటే ఎర్రగా అవుతుంది కదా, అందుకని ఇది ఒక కొత్త వెరైటీ అనమాట. కిల్లి నేరేడు, తెల్ల నేరేడు, నల్ల నేరేడు, కిల్లి నేరేడు. ఓకే, ఇది ఎక్కడ తీసుకున్నారు? నర్సరీలో. ఓకే, ఎన్ని ఇయర్స్ ప్లాంట్ అండి ఇది? ఇది 1 year ప్లాంట్. 1 year ప్లాంట్. సో ఈ పెద్ద దాంట్లో పెట్టేశారు. ఓకే, కిల్లి నేరేడు, నల్ల నేరేడు, తెల్ల నేరేడు, కిల్లి నేరేడు, ఎన్ని రకాలు వచ్చేసాయి. సో పక్కనండి ఇది స్వీట్ చింతకాయలు స్వీట్ ఉంటాయి. ఓకే ఓకే, చింతక. సో ఇదంతా కింద పాకిచ్చేస్తారు ఏంటి? ఇది బూడిద గుమ్మడికాయ చెట్టు అండి. బూడిద గుమ్మడికాయ యాక్చువల్గా నేను పోసిన ఎరువు దీని కిందే ఉంది. ఓకే, ఈ బలము దానికి అటాచ్ అయ్యి ఇది ఇంత పెరిగింది అనమాట. ఇక దాని ఎరువు మొత్తం దాదే తీసేసుకుంటుందండి, అందుకే ఇంత బాగా పెరిగింది. సో ఈ బూడిద గుమ్మడికాయ ఎన్ని ఉంటాయండి? ఇది ఎన్నో? దాదాపు 10 ఉన్నాయండి దాంట్లో. 10 ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడ కోసాను, కోసి పక్కన పెట్టారు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే ఓకే, బూడిద గుమ్మడికాయ. సో ఇవన్నీ చూస్తుంటే పెద్ద కింగ్ లాగా కనిపిస్తున్నాయండి ఇవన్నీ. సో ఈనాటి మన ఎపిసోడ్లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే బూడిద గుమ్మడికాయ చెప్పుకోవచ్చండి. ఎస్, సో 20 కాయలు ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు, అండ్ అలాగే ఇక్కడ కట్ చేస్తారు, ఇక్కడ కూడా ఉంది. సో ఈనాటి ఎపిసోడ్లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ బూడిద గుమ్మడికాయ. ఒకటి ఎస్, అవునండి, కొద్దాం. ఓకే, సో బూడిద గుమ్మడికాయని హార్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇంత పెద్ద కింగ్ ఆఫ్ ది గార్డెన్ బూడిద గుమ్మడికాయని హార్వెస్ట్ చేయబోతున్నాం. సో హార్వెస్ట్ చేద్దాం. కింగ్ ఆఫ్ ది గార్డెన్ బూడిద గుమ్మడికాయ చూసారా? సో దీని మీద మొత్తం ఇట్లా బుడిద వస్తుంది, అందుకే బూడిద గుమ్మడికాయ అంటారు. యాక్చువల్ కూడా అదే. సో ఈ బూడిద గుమ్మడికాయ ఫస్ట్ టైం కట్ చేయడం చాలా చోట్ల చూసాం కానీ బట్ హార్వెస్ట్ చేయడం ఫస్ట్ టైం. సో చాలా ఎంత ఫ్రెష్గా ఉందో. కొన్ని బయట చూసారు గట్టి హార్డ్ సౌండ్ వస్తూ ఉంటుంది, అవి ముదిరినాయి. ఇది చాలా లేతగా ఉంది. సో జ్యూస్కి ఈ మధ్య బాగా వాడుతున్నారు. ఈ మధ్య బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఒక బూడిద గుమ్మడికాయ ఫుల్గా మనకి మార్కెట్లో తీసుకోవాలంటే రేట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని కట్ చేసి ఇస్తున్నారు. చిన్న ముక్క జ్యూస్ లాగా చేసుకొని తాగినా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అది కట్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే అండి, శివపార్వతి గారు, సో హార్వెస్ట్ చేసేస్తాం. మరి ఇవన్నీ ఇంత ఏపుగా మంచి ఈల్డ్ రావడానికి కారణం మనం ఇంతకుముందు క్రితం ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. నేను అడిగాను మన ఎరువు అని. సో గోవే ఎరువు అంటే మీరు అన్నారు పశువుల ఎరువు అనుకున్నాము. సో బాగా ఎండాలా లేకుంటే ఎండకూడదా అంటే లేదండి మాగాలి అన్నారు. సో అది ఎలా ఉంటుందో చూపిస్తారా? ఇప్పుడు ఈ చెట్టు పెరిగింది కదండి, దాని కింద అంతా ఎరువే. ఓకే, దాన్ని మీకు షాంపుల్ చూపిస్తాను. ఓకే ఓకే, దాంట్లోంచి తెచ్చిందే. మాగడం అంటే ఒక 6 months అలా ఉండిపోద్దండి. 6 months అలా ఉంచితే అది మాగిపోద్ది అనమాట. అంటే దాని మీద నీళ్లు అవన్నీ పడతాయి కదండి? ఏం కాదండి, ఏం కాదు, తడిగా. దీన్ని మంచి ఇప్పుడు దీంట్లో అన్ని ఉంటాయి అనమాట, చెట్టుకు కావాల్సినవి మైక్రోబ్స్ కానీ. సో అంటే మనము ఏదైతే తీసుకొని వస్తామో ఆల్రెడీ ఎండిపోయి ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒక 6 నెలలు అలా పెట్టి తర్వాత వాడుకుంటారు. ఓకే, సో మాగాలంటారు. మామిడికాయ మాగాలన్నట్టు ఉంటే టేస్ట్ వస్తుంది అన్నట్టు దీని కూడా మాగుతుంటే అంత హెల్తీ. పెద్దోళ్ళు ఏజ్డ్ వాళ్ళు దీన్ని కనిపెడతారు అనమాట. దీనికి ఒక స్మెల్ ఉంటుంది, అది ఇది మాగిందా పచ్చిదా ఎండిందా అని కూడా వాళ్ళు చెప్తారు. రైతులు ఎందుకైనా ఎప్పుడైనా గమనించారా, కుప్ప వేస్తారనమాట. ఆ కుప్పని ఒక 6 నెలల వరకు ఉంచి ఎండాకాలంలో దాన్ని పొలాలలో వేస్తారు. అదే కాన్సెప్ట్ ఇది కూడా. ఓకే ఓకే ఓకే, దాని అలా మాగనిస్తారు. సో అది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద మనకు తెలుస్తూ ఉంటుంది ఇలా మాగాలి అనేది. చాలా మంది మనం తీసుకొని వస్తాం అంటే వాళ్ళు డైరెక్ట్ మాగింది తెచ్చుకుంటారండి. అట్లా చాలా మంది మాగింది కూడా వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు తెచ్చుకుంటారు. ఓకే ఓకే, సో మనం మార్కెట్ నాకేంటంటే నాకు తెలుసు కాబట్టి నేను ముందు తెచ్చి పోసుకుంటాను. ఆ 6 months తర్వాత అది వాడుకుంటూ ఉంటాను అనమాట. అదే బిఫోర్ ది కంప్లీట్ అయ్యేసరికి 6 months ఇది వస్తుంది. సో మాగింది వేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మొక్కలకి.
ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? వాక్కాయ అండి, వాక్కాయ్, కలింకాయ అని కూడా అంటారు. కలింకాయ కూడా అంటారు. ఎస్. సో వాక్కాయ అంటారు, కలింకాయ అంటారు. సో అది ఇంతనే ఉంటుందండి, ఇంకా పండుతుందండి? పప్పులో యూజ్ చేస్తారండి, ఎక్కువ పులుపు ఉంటుంది, పులుపు ఉంటుంది. పచ్చడి కూడా చేస్తారు. ఓకే, సో వాక్కాయ అలాగే కలింకాయ అంటారు, పప్పులో యూజ్ చేస్తారు, పుల్లగా ఉంటుంది. పుల్లగా పప్పులో మామిడికాయ పప్పు చట్నీలు కూడా చేస్తారు. ఓకే, సో ఆన్సర్ ఇస్ వాక్కాయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ మిద్దె తోటని అలాగే మీ పెరటి తోటని కూడా మాకు పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394450314.